Hello everyone, welcome to my channel RV Square. ఈ వీడియోలో మనం బయాలజీకి సంబంధించిన సెకండ్ టాపిక్ చూద్దాం, ప్లాంట్ టిష్యూ. ఈ చాప్టర్ ఎంత ఇంపార్టెంట్ అంటే ఇప్పుడు మనకు రీసెంట్గా ఎన్టీపీసీ గ్రాడ్యుయేషన్ CBT 2 జరిగింది. షిఫ్ట్ 1లో ఈ చాప్టర్ నుంచి 2 క్వశ్చన్స్ వచ్చాయి. మీకు స్క్రీన్ పైన పెట్టినా కదా. 91st క్వశ్చన్ మెరిస్టమాటిక్ టిష్యూ గురించి అండ్ ఆల్సో ప్రైమరీ ఫోర్స్ రెస్పాన్సిబుల్ ఫర్ పుల్లింగ్ అప్వర్డ్ దీని గురించి వచ్చింది. ఈ 2 అనేది ఈ వీడియో చూస్తే క్లియర్గా అర్థమవుతుంది. ఈ వీడియో చేశాక నేను క్వశ్చన్స్ అని సెర్చ్ చేస్తుంటే ఈ 2 కనపడ్డాయి, సో అందుకే ఇంక్లూడ్ చేశాను. ఈ వీడియో మీరు లాస్ట్ వరకు చూస్తే చాలా ఇంపార్టెంట్ PYQs చేద్దాం. ఇంపార్టెంట్ PYQs అంటే రిపీటెడ్ PYQs అన్నీ మన పీపీటీలోనే కవర్ అయిపోతాయి. కాన్సెప్ట్ చదివేటప్పుడే చాలా క్లియర్గా అర్థమైపోతాయి. లాస్ట్లోనే పెట్టిన క్వశ్చన్స్ చాలా కన్ఫ్యూజింగ్ క్వశ్చన్స్ అనమాట. అవి కొంచెం ఇబ్బంది పెట్టే క్వశ్చన్స్. అలాంటి ఒక 5 to 6 క్వశ్చన్స్ తీసుకొని వాటిని నేను ఎక్స్ప్లెయిన్ చేసిన. అక్కడే నేను ట్రాన్స్పిరేషన్ గురించి, గట్టేషన్ గురించి, ఎపిడర్మిస్, కార్క్ వీటి గురించి నేను అక్కడ లాస్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ టిష్యూ అంటే ఏమిటి? మనం పోయిన క్లాస్లో సెల్ గురించి చూసాము. ఎవరైనా వీడియో చూడకపోతే కంప్లీట్ సెల్ గురించి మనం చేసాము. 34 minutesలో కంప్లీట్ సెల్ గురించి డీటెయిల్గా మాట్లాడాము. అది చూడండి. మనకు బేసిక్ యూనిట్ ఆఫ్ లైఫ్ సెల్ కదా. ఈ గ్రూప్ ఆఫ్ సెల్స్ అన్ని కలిసి ఒక టిష్యూ ఫామ్ అవుతుంది. ఈ గ్రూప్ ఆఫ్ టిష్యూ అంతా కలిసి ఒక ఆర్గన్ ఫామ్ అవుతుంది. గ్రూప్ ఆఫ్ ఆర్గన్స్ అన్ని కలిసి ఆర్గన్ సిస్టమ్ అవుతుంది. ఈ ఆర్గన్ సిస్టమ్ అంతా కలిసి ఆర్గానిజం ఆర్ బాడీ ఫామ్ అవుతుంది. టిష్యూ అంటే ఏమిటంటే గ్రూప్ ఆఫ్ సెల్స్ దట్ ఆర్ సిమిలర్ ఇన్ స్ట్రక్చర్ అండ్ వర్క్ టుగెదర్ టు పర్ఫార్మ్ ఏ పర్టికులర్ ఫంక్షన్. గ్రూప్ ఆఫ్ సెల్స్ అన్నీ కలిసి సిమిలర్ స్ట్రక్చర్ ఉండేవి, అన్నీ వర్క్ ఒకేసారి కలిసి చేస్తాయి ఒక పర్టికులర్ ఫంక్షన్ చేయడానికి. వాటిని టిష్యూ అంటాం. మన ఎగ్జాంపుల్ బ్లడ్, ఫోలం, మజిల్. ఇలా టిష్యూ అనేది మనం 2 types, ప్లాంట్ టిష్యూ, ఎనిమల్ టిష్యూ ఉంటాయి కదా. మనం ఈ వీడియోలో ప్లాంట్ టిష్యూ ఒకటే చూద్దాం. అండ్ ఆల్సో స్టడీ ఆఫ్ టిష్యూస్ని ఏమంటామంటే హిస్టాలజీ అంటాం. స్టడీ ఆఫ్ సెల్ నేను పోయిన వీడియోలో చెప్పాను, అది కామెంట్ చేయండి. స్టడీ ఆఫ్ సెల్ని ఏమంటారు కామెంట్ చేయండి. డూ ఆల్ సెల్స్ లుక్ ద సేమ్? అన్ని సెల్స్ ఒకేలా కనిపిస్తాయో? ఆన్సర్ ఇస్ నో. కిడ్నీ సెల్స్ ఒకలాగుంటాయి, లివర్ సెల్స్ ఒకలాగుంటాయి. సో సెల్స్ అన్నీ ఒకేలాగా కనపడవు, సేమ్ ఉండవు. స్ట్రక్చర్ రిలేట్స్ టు ద ఫంక్షన్కి తగినట్టు స్ట్రక్చర్ ఉంటుంది. నెక్స్ట్ మనం క్లాసిఫికేషన్ ఆఫ్ ప్లాంట్ టిష్యూ గురించి చూద్దాం. ప్లాంట్ టిష్యూని క్లాసిఫికేషన్ ఎలా చేస్తారు, ఇది చాలా ఇంపార్టెంట్, బాగా చూసుకోండి. టోటల్గా 2 types ఉంటాయి, మెరిస్టమాటిక్, పర్మనెంట్ టిష్యూ. మెరిస్టమాటిక్లో 3 types డివైడ్ అవుతాయి: ఎపికల్, లాటరల్, ఇంటర్కాలరీ. ఓకే. అండ్ నెక్స్ట్ పర్మనెంట్లో 2 subdivisions అవుతాయి, సింపుల్ ఉంటుంది, కాంప్లెక్స్ ఉంటుంది. సింపుల్లో పారెన్కైమా, కోలెన్కైమా, స్క్లెరెన్కైమా ఉంటాయి. ఈ పారెన్కైమాలో 2 స్పెషల్ టైప్స్ ఉంటాయి, నెక్స్ట్ స్లైడ్లో చూద్దాం. ఏరెన్కైమా, క్లోరెన్కైమా, ఈ 2 స్పెషల్ టైప్స్ ఉంటాయి పారెన్కైమాలో. కాంప్లెక్స్, పర్మనెంట్ టిష్యూలో కాంప్లెక్స్, ఇది మోర్ దాన్ 1 type ఆఫ్ సెల్. జైలం, ఫోలం ఉంటాయి. ఈ ఎగ్జామ్స్లో చాలా రిపీటెడ్ కాన్సెప్ట్ జైలం, ఫోలం అనేది మీరు చాలాసార్లు చూసింటారు, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ రాస్తుంటే. మనం ఇక్కడ మెరిస్టమాటిక్ టిష్యూ, పర్మనెంట్ టిష్యూ అన్నాం కదా. మెరిస్టమాటిక్ టిష్యూ క్యాపబుల్ ఆఫ్ డివిజన్. ఇక్కడ డివిజన్ జరుగుతుంది, గ్రోత్ కానీ రిపేర్ కానీ. గ్రోత్ అంటే మెరిస్టమాటిక్ టిష్యూ. ఆ డివిజన్ అంతా ఆగిపోయిన తర్వాత అది పర్మనెంట్ టిష్యూగా మారిపోతుంది. లాస్ట్ ఆఫ్ ఎబిలిటీ టు డివైడ్, మొత్తం డివిజన్ ఒక ఎబిలిటీని లాస్ట్ అయిపోయిన తర్వాత దాన్ని పర్మనెంట్ టిష్యూ అవుతుంది. సో మెరిస్టమాటిక్ టిష్యూ నుంచే పర్మనెంట్ టిష్యూ అవుతుంది. డివిజన్ జరిగేటప్పుడు మెరిస్టమాటిక్ టిష్యూ అవుతుంది, డివిజన్ అంతా అయ్యే ఎబిలిటీ అనేది ఆగిపోయిన తర్వాత పర్మనెంట్ టిష్యూ అవుతుంది. ఇక్కడ వరకు అర్థమైంది కదా. ఈ ప్రాసెస్ని ఏమంటామంటే డిఫరెన్షియేషన్ అంటాం.
మెరిస్టమాటిక్ నుంచి పర్మనెంట్ టిష్యూ మాట్లాడే దాన్ని సెల్ డిఫరెన్షియేషన్ అంటాం. ఇది కూడా క్వశ్చన్ వచ్చింది చాలాసార్లు, గుర్తుపెట్టుకోండి. నేను ఇక్కడ ఇవే క్వశ్చన్ డైరెక్ట్గా ఫామ్ అవుతాయి అనమాట పీవైక్యూస్లో. మెరిస్టమాటిక్ నుంచి పర్మనెంట్ అవ్వడానికి ఎలా అంటే సెల్ డిఫరెన్షియేషన్, మెరిస్టమాటిక్ టిష్యూలో డివిజన్ జరుగుతుందా లేదా, జరుగుతుంది. పర్మనెంట్ టిష్యూలో డివిజన్ జరుగుతుందా జరగదు. ఇవే క్వశ్చన్స్ ఫామ్ అవుతాయి. సో నేను ఇలాంటి క్వశ్చన్స్ కాకుండా కొన్ని డిఫికల్ట్ క్వశ్చన్స్ లాస్ట్లో తీసుకున్నాను. లాస్ట్ వరకు చూడండి. మనం మెరిస్టమాటిక్ టిష్యూ గురించి డీటెయిల్గా చూద్దాం. మెరిస్టమాటిక్ టిష్యూ ద గ్రోయర్స్, చెట్టు పెరుగుదలకు యూజ్ అయ్యేది మనం మెరిస్టమాటిక్ టిష్యూ. ఓకే, ఇక్కడ ర్యాపిడ్ సెల్ డివిజన్ జరుగుతుంది. ఇట్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ గ్రోత్. సైటోప్లాజ్మా మనం సెల్లో మాట్లాడాం కదా, సెల్ ఉంటుంది లోపల సైటోప్లాజ్మా అంత ఉంటుంది కదా, ఆ సైటోప్లాజ్మా అనేది డెన్స్గా ఉంటుంది, బాగా గుర్తుపెట్టుకోండి, డెన్స్గా ఉంటుంది. వాల్స్ థిన్ ఉంటాయి. ప్లాంట్ వాల్స్ సెల్యులోస్తో అయి ఉంటుంది, మనం మాట్లాడడం పోయిన వీడియోలో. ఇక్కడ దీంట్లో ఏముండదంటే వ్యాక్యూల్స్ ఉండదు. మెరిస్టమాటిక్ టిష్యూలో వ్యాక్యూల్స్ ఉండవు, ఎందుకంటే స్టోరేజ్ అవసరం లేదు కాబట్టి. ప్రొమినెంట్ న్యూక్లియర్ ఉంటుంది, బట్ వ్యాక్యూల్స్ అనేది ఉండదు. ఇంపార్టెంట్ టు బి నోటెడ్. నెక్స్ట్ ఇప్పుడు మనం దీంట్లో ఉన్న ఎపికల్ మెరిస్టెమ్, ఇంటర్కాలరీ మెరిస్టెమ్, లాటరల్ మెరిస్టెమ్ చూద్దాం. వీటిని మీద నుంచి చాలా క్వశ్చన్స్ వస్తాయి, జాగ్రత్తగా వినండి. ఎపికల్ మెరిస్టెమ్ అంటే ఫంక్షన్ వచ్చేసి ఇది ఇంక్రీజింగ్ గ్రోత్కి సంబంధించిన దాంట్లో రూట్ షూట్. రూట్ అంటే కింద ఉంటుంది కదా, షూట్ అంటే పైన. ఈ షూట్ కింద ఉండేది రూట్, అది పెరగడానికి యూజ్ అయ్యేది ఎపికల్. ఇంక్రీజింగ్ హైట్ ఆర్ లెంత్, రూట్ షూట్, ఇది గుర్తుపెట్టుకోండి. రూట్ ఆఫ్ ద ప్లాంట్, షూట్ ఆఫ్ ద ప్లాంట్, ఇవి ఎక్కడ పెరుగుతాయంటే, ఏదాని వల్ల పెరుగుతాయంటే టిష్యూ ఎపికల్ మెరిస్టెమ్ అనేది. ఇంటర్కాలరీ అంటే నోడ్స్. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ట్రీ ఉందనుకో, ఇక్కడ నుంచి ఇట్లా వచ్చింది, ఇక్కడ లీవ్స్ వస్తాయి కదా, ఇది ఒక నోడు. ఇంకొకటి ఇట్లా ఇట్లా వచ్చేసి ఇట్లా లీవ్ వచ్చింది అనుకో, ఈ మధ్యలో గ్యాప్ ఉంది కదా, దాన్ని ఇంటర్నోడ్ అంటారు. ఇంటర్నోడ్ అని కనపడినా, నోడ్ అని కనపడినా, వాటి మధ్య లెంత్ పెరగడం, నోడ్ ఆర్ ఇంటర్నోడ్ లెంత్ పెరగడము, అట్లా ఏదన్నా క్వశ్చన్లో కనిపించిందంటే అది డెఫినెట్లీ ఇంటర్కాలరీ మెరిస్టెమ్. బాగా గుర్తుపెట్టుకొని, ఇదే మన NTPCలో వచ్చిన క్వశ్చన్ కూడా. లాటరల్ మెరిస్టెమ్, సైడ్కి ఇట్లా గ్రిత్, స్టెమ్ యొక్క గ్రిత్ థిక్నెస్ పెరిగేదాన్ని లాటరల్ మెరిస్టెమ్ అంటాం. దీని యొక్క ఫంక్షన్. ఎపికల్ అపెక్స్ అంటే హైట్ గ్రోత్, రూట్ షూట్. ఇంటర్కాలరీ అంటే ఇంటర్కాలరీ నోడ్స్. ఇంటర్కాలరీ అంటేనే నోడ్స్ దగ్గర బ్రాంచింగ్ అండ్ ఇంటర్నోడ్ లెంత్. థిక్నెస్ అంటే లాటరల్ మెరిస్టెమ్ దగ్గర థిక్నెస్ జరుగుతుంది. అండ్ ఇంకొకటి ఇంపార్టెంట్ వచ్చేసి రింగ్స్ అంటారు, ఆరెల్స్ స్టెమ్ ఆర్ రూట్ సర్కిల్స్. ఇది ఎక్కడంటే లాటరల్. స్టెమ్ ఆర్ రూట్ సర్కిల్స్ లాటరల్, గుర్తుపెట్టుకోండి. స్టెమ్ ఆర్ రూట్ సర్కిల్స్ అనేది లాటరల్, స్టెమ్ ఆర్ రూట్ రింగ్స్ కూడా లాటరలే. సో ఇక్కడ వరకు క్లియర్ అయిందని అనుకుంటున్నాను. నెక్స్ట్ మనం పర్మనెంట్లో వద్దాం. పర్మనెంట్లో వచ్చేసి నేను సింపుల్ కాంప్లెక్స్ అని చెప్పిన కదా, సింపుల్ మాట్లాడదాం. ప్యారెన్కైమా వచ్చేసి ఇది స్టోరేజ్కి సంబంధించింది. మోస్ట్ కామన్ సింపుల్ టిష్యూ. దీంట్లో అన్ని లివింగ్ సెల్సే ఉంటాయి. థిన్ సెల్ వాల్స్ ఉంటాయి. సెల్ వాల్స్ ఎలా ఉంటాయి, థిన్ ఉంటాయి. ఇక్కడ పిక్చర్ చూస్తే ఇక్కడ గ్యాప్ కూడా ఎక్కువ ఉంది. ఇంట్రాసెల్యులర్ స్పేసెస్ అనేది ఎక్కువ ఉంటుంది. అది ఏ దాంట్లో ఉంటుందంటే ప్యారెన్కైమాలో ఉంటుంది. లివింగ్ సెల్స్ ఉంటాయి, మనం చూసాము. నెక్స్ట్ ఫంక్షన్ వచ్చేసి ఫుడ్ స్టోరేజ్ అండ్ సపోర్ట్. చాలా ఇంపార్టెంట్. ప్యారెన్కైమా వెంటనే ఫుడ్ స్టోరేజ్ గుర్తు రావాలంతే. పీ ఫర్ ప్యాకేజింగ్ అండ్ ప్యాకింగ్ ఏం చేస్తాం, ఫుడ్నే కదా, సో అలా గుర్తుపెట్టుకోండి. దీంట్లో స్పెషల్ టైప్స్ ఉన్నాయని చెప్పినా కదా. క్లోరెన్కైమా, ఏరెన్కైమా. క్లోరెన్కైమాలో క్లోరోఫిల్ ఉంటుంది, ఫోటోసింథసిస్కి యూజ్ అవుతుంది, సో దాన్ని క్లోరెన్కైమా అంటాం. ఏరెన్కైమా అంటే లోటస్ అవి ఇప్పుడు నీళ్ళల్లో ఫ్లోట్ అవుతుంటాయి కదా, దానికి సంబంధించిన టిష్యూ ఏదంటే ఏరెన్కైమా. ఎక్కువ స్పేస్ ఉంటుందన్నమాట వాటికి, లార్జ్ ఎయిర్ క్యావిటీస్ ఉంటాయి. సో ఇంట్రాసెల్యులర్ స్పేసెస్ ఎక్కువ అవ్వడం వల్ల బుయాన్సీ, ఫ్లోటింగ్ అనేది జరుగుతుంది. బాగా గుర్తుపెట్టుకోండి. ప్యారెన్కైమాలో టూ ఉన్నాయి స్పెషల్ కేసెస్. క్లోరెన్కైమా, ఏరెన్కైమా ఫ్లోటింగ్, క్లోరెన్కైమా క్లోరోఫిల్ ఉంటుంది. ఓకే,
క్లోరెన్కైమా ఏ దానికి సంబంధించిందంటే పారెన్కైమా సంబంధించింది. ఇది గుర్తుపెట్టుకోండి. స్పేసెస్ ఎక్కువ ఉంటుంది, థిన్ వాల్స్ ఉంటాయి, అన్ని లివింగ్ సెల్స్ ఉంటాయి. నెక్స్ట్ కోలెన్కైమా వర్సెస్ స్క్లెరెన్కైమా. ఫస్ట్ కోలెన్కైమా చూద్దాం. కోలెన్కైమా అంటే మనము ఇంటి దగ్గర చెట్లు చూస్తుంటాం, కొన్ని కాకరకాయ చెట్లు సంథింగ్ అట్లా తీగలుగా ఇట్లా పైకి వెళ్ళి చెట్టుకి ఇట్లా ఏదైనా ఉందనుకో, ఒక స్టెమ్ పెట్టి దానికి అతుకొని తిరుగుతూ పోతుంటుంది చూడు. ఆ ఫ్లెక్సిబిలిటీ దేనివల్ల వస్తుందంటే ఈ కోలెన్కైమా టిష్యూ వల్లనే వస్తుంది ప్లాంట్స్కి. ఇది ఏం చేస్తుంది, మెకానికల్ సపోర్ట్ ఫ్లెక్సిబిలిటీ ఇస్తుంది. మీకు ఈ కోలెన్కైమా వెంటనే టెండ్రిల్స్ గుర్తొచ్చినాయి అనుకో, అదే క్లైంబింగ్ ప్లాంట్స్ అవి గుర్తొచ్చిందంటే ఫ్లెక్సిబిలిటీ ఉంటేనే కదా అవి అయ్యేది. సో అక్కడ మీకు అలా ఐడియా వస్తుంది. మెకానికల్ సపోర్ట్ ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. ఎగ్జాంపుల్స్ వచ్చేసి క్లైంబింగ్ ప్లాంట్స్, టెండ్రిల్స్, బెండింగ్ వితౌట్ బ్రేక్ కాకుండా బెండ్ అవుతుంటాయి కదా, మొత్తం తీగలు అంటాం కదా మనం తెలుగులో, అట్లా వీటిలో కూడా లివింగ్ సెల్స్ ఉంటాయి. పారెన్కైమాలో లివింగ్ సెల్స్ ఉన్నాయి, కోలెన్కైమాలో కూడా లివింగ్ సెల్స్ ఉన్నాయి. థిక్ ఎండ్ అట్ ద కార్నర్స్ విత్ పెక్టిన్. కార్నర్స్ దగ్గర థిక్గా ఉంటాయి, ఇట్లా కార్నర్స్ దగ్గర థిక్ ఎండ్ ఉంటాయి. ఇట్లా ప్రతిదానికి ఒక కార్నర్ ఉందనుకో, కార్నర్ దగ్గర థిక్ ఎండ్ ఉంటుంది. దాన్ని ఎలా ఉంటుంది, పెక్టిన్తో ఉంటుంది. పెక్టిన్ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ స్పేస్ వెరీ లిటిల్ ఇంట్రా, ఇక్కడ స్పేస్ అనేది చాలా తక్కువ ఉంటుంది, పారెన్కైమాలో ఎక్కువ ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు స్క్లెరెన్కైమా వస్తుంది. మనం టెంకాయ ఉంటుంది కదా, కోకోనట్ది పైన అంతా జుట్టు ఉండి హార్డ్గా ఉంటుంది చూడు, అది దేనివల్ల ఫామ్ అవుతుందంటే హార్డ్నెస్ ఇచ్చేది మనకి. దేనివల్ల ఫామ్ అవుతుందంటే స్క్లెరెన్కైమా నుంచి. మనం టెంకాయ అంటాం, మనం టెంకాయ కొట్టేటప్పుడు ఉంటుంది హార్డ్గా, అది దేనివల్ల అంటే స్క్లెరెన్కైమా నుంచి. ఇవే డైరెక్ట్ క్వశ్చన్స్ అడుగుతాడు. కోకోనట్కి సంబంధించిన హస్క్ ఏ టిష్యూకి సంబంధించిందంటే స్క్లెరెన్కైమా అని రాసేస్తాం అంతే. ఎందుకంటే ప్లాంట్ హార్డ్ చేయడానికి, ప్రొటెక్ట్ చేయడానికి, మెకానికల్ స్ట్రెంగ్త్. ఎగ్జాంపుల్ హస్క్ ఆఫ్ కోకోనట్, వాల్నట్ షీల్డ్స్, సీడ్స్, వాటి మీద కోటింగ్ ఉంటుంది కదా పైన హార్డ్గా, దాన్ని ఏదైనా వల్ల స్క్లెరెన్కైమా. స్ట్రక్చర్ దీంట్లో ఒక్కటి డెడ్ సెల్స్ ఉంటాయి. సింపుల్ దాంట్లో మనం మాట్లాడిన దాంట్లో పారెన్కైమా, కోలెన్కైమా, స్క్లెరెన్కైమా. స్క్లెరెన్లో ఒకటే డెడ్ ఉంటుంది బాగొట్టారు, మిగతా అంతా లివింగ్ సెల్స్ ఉంటాయి. థికెండ్ విత్ వాల్స్ లిగ్నిన్ ఉంటాయి, సిమెంట్ లైక్ లిగ్నిన్. ఒకవేళ మనం కోలెన్కైమా చూస్తే పెక్టిన్. ఇవే డైరెక్ట్ క్వశ్చన్స్ వస్తాయి, క్లియర్గా చూసుకుంటాం. నెక్స్ట్ వచ్చేసి ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్, కాంప్లెక్స్ పర్మనెంట్ టిష్యూ. వీటిని వాస్కులర్ పూల్స్ అంటారు, వాస్కులర్ బండిల్స్ అంటారు. వాస్కులర్ బండిల్స్ అంటే జైలం ప్లస్ ఫోలం. క్వశ్చన్స్లో వాస్కులర్ బండిల్ అనొచ్చు, వాస్కులర్ పూల్ అనొచ్చు, అది ఏదన్నా మనకి జైలం ప్లస్ ఫోలం చేస్తుంది. జైలం అనేది సింగిల్ వే, ఇక్కడ మనం డయాగ్రామ్లో చూస్తే మీరు సింగిల్ వే యూనిడైరెక్షనల్ ఉంటుంది, ఓన్లీ ఒక డైరెక్షన్లో పోతుంది. ఈ జైలంలో ఏముంటుంది అంటే వాటర్, మినరల్స్ ట్రాన్స్పోర్ట్ అవుతాయి. మినరల్ సాల్ట్స్ అవన్నీ కలిసి ట్రాన్స్పోర్ట్ అయ్యేది ప్లాంట్స్లో జైలం త్రూ ట్రాన్స్పోర్ట్ అవుతాయి. ఓకే, దీని యొక్క కాంపోనెంట్స్ ఏమేమి ఉంటాయి, ట్రాకియట్స్, వెజిల్స్, జైలం, పారెన్కైమా, జైలం ఫైబర్స్. ఈ కాంపోనెంట్స్ అన్నిట్లో జైలం, పారెన్కైమా ఒకటి లివింగ్ సెల్ ఉంటుంది, మిగతావన్నీ డెడ్ ఉంటాయి దీంట్లో. ఇది కూడా క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఇదంతా నేను ఇచ్చిన పీపీటీ అంతా పెడతాను, పీడిఎఫ్ చేసేసి మన టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి. ఇవన్నీ ఒకసారి చదివితే మ్యాక్సిమం అన్ని క్వశ్చన్లు చేయగలరు. ట్రాకైట్స్, వెజిల్స్, జైలం, పారెన్కైమా, జైలం ఫైబర్స్. ఇక్కడ పారెన్కైమా లివింగ్ అని చెప్పాం, మిగతావన్నీ డెడ్, యూనిడైరెక్షనల్ ఉంటుంది, వాటర్, మినరల్స్. దీంట్లో గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్. ఫోలెమ్, ఇక్కడ ఓ ఉంది కాబట్టి ఆటోమేటిక్గా ఫుడ్లో ఉంటుంది, ఇలా అనుకోండి. ఫుడ్ 2 డైరెక్షనల్, ఇది బై డైరెక్షనల్ ఉంది, ఇది యూనిడైరెక్షనల్. ట్రాన్స్లోకేషన్ బై డైరెక్షనల్. కాంపోనెంట్స్ వచ్చేసి సియూ ట్యూబ్స్, కంపానియన్ సెల్స్, ఫోలెన్ పారెన్కైమా, ఫోలెన్ ఫైబర్స్. ఇక్కడ ఫోలెన్ ఫైబర్స్ ఒకటే డెడ్, మిగతావన్నీ లివింగ్. దీంట్లో జైలం, పారెన్కైమా ఒకటే లివింగ్, మిగతావన్నీ డెడ్. దీంట్లో అన్ని లివింగే ఉన్నాయి, ఓన్లీ ఫోలెం ఫైబర్స్ ఒక్కటే డెడ్గా ఉన్నాయి. ఇవి గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఇప్పటివరకు మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. దీంతో మన ప్లాంట్ టిష్యూ కంప్లీట్ అవుతుంది. మనం ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ మనం మాట్లాడదాం. నేను ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎపిడర్మిస్ అని చెప్పే కదా, దీని తర్వాత మనం క్వశ్చన్స్ చూద్దాము. సార్ బ్రీఫ్గా నీకు చెప్తే నేను ఏమేమి చెప్పినా, మెరిస్టమాటిక్ చెప్పినాను, దాని తర్వాత పర్మనెంట్ చెప్పినాను. మెరిస్టమాటిక్లో ఎపికల్ ఉంది, ఇంటర్ క్యాలరీ ఉంది. నెక్స్ట్ మనకి ఏముంది, ఎపికల్, ఇంటర్ క్యాలరీ, లాటరల్. ఎపికల్ వచ్చేసి రూట్, షూట్. ఇంటర్ క్యాలరీ వచ్చేసి నోట్స్, ఇంటర్ నోట్స్ రిలేటెడ్ గ్రోత్ ఆర్ ఇంక్రీజ్, లెంత్ ఇంక్రీజ్ అవ్వడం, అట్లా రూట్ షూట్ ఇంక్రీజ్ అవ్వడం.
లాటరల్ వచ్చేసి గ్రిత్ థిక్నెస్, స్టెమ్ యొక్క గ్రిత్ థిక్నెస్ పెరగడం. పర్మనెంట్లో వచ్చేసి మనం 2 టైప్స్ ఉన్నాయి. సింపుల్ ఉంది, కాంప్లెక్స్ ఉంది. సింపుల్‌లో ఏమేమి ఉన్నాయి? పారెన్కైమా ఉంది, కోలెన్కైమా ఉంది, పీసీఎస్, స్క్లెరెన్కైమా ఉంది. మరి పారెన్కైమాలో స్పెషల్ టైప్స్ ఏమేమి ఉన్నాయి? క్లోరెన్కైమా, క్లోరోఫిల్, క్లోరెన్కైమా, ఏరెన్కైమా. నెక్స్ట్ మనం క్లోరెన్కైమా, స్క్లెరెన్కైమా మాట్లాడినాం కదా. క్లోరెన్కైమా అనేది మనకు దీంట్లో వచ్చేసి స్పేసెస్ తక్కువ ఉంటాయి. పెక్టిన్ గుర్తుపెట్టుకుంటాం. నెక్స్ట్ స్క్లెరెన్కైమాలో డెడ్ సెల్స్ ఉంటాయి. హస్క్ మనం పైన టఫ్నెస్, హార్డ్నెస్, ఇక్కడ క్లైంబింగ్. కోలెన్కైమాలో క్లైంబింగ్, టెండ్రిల్స్, మెకానికల్ సపోర్ట్ వాటికి ఉంటుంది. హార్డ్నెస్ గురించి ఉంటుంది. ఇక్కడ వరకు కంప్లీట్ అయిపోయింది మనకి. నెక్స్ట్ పర్మనెంట్ అయిపోయిన తర్వాత కాంప్లెక్స్లో జైలం మాట్లాడినాం, ఫోలెం మాట్లాడినాం. జైలంలో వచ్చేసి సింగిల్ డైరెక్షనల్, యూని డైరెక్షనల్, ఇది బై డైరెక్షనల్ ఉంది. జైలంలో వాటర్ పోతుంది, మినరల్ సాల్ట్స్ వాటి గురించి ఏదైనా ట్రాన్స్పోర్ట్ అవుతుందంటే జైలంలో నుంచి అవుతుంది. ఫోలెంలో ఫుడ్ ట్రాన్స్పోర్ట్ అవుతుంది. ఇక్కడ ఉన్న కాంపోనెంట్స్లో అన్ని డెడ్ ఉంటాయి ఎక్సెప్ట్ ఒకటే జైలం పారెన్కైమా ఒకటే ఉంటుంది. ఇక్కడ ఫోలెన్ ఫైబర్స్ ఒక్కటే డెడ్ ఉంటాయి, మిగతావన్నీ లివింగ్ ఉంటుంది. ఇప్పుడు వరకు మనం మాట్లాడినంతా రీజన్ చేసేసాం ఇక్కడ. నేను ఇక్కడ మళ్ళీ ఒక్క సెకండ్ రైట్ క్లీన్ చేసి మళ్ళీ చెప్పేస్తాను. ఎపిడర్మిస్ అనేది మాట్లాడదాం. ఇది అవుటర్ మోస్ట్ ప్లాంట్ బాడీ. ఇది లీవ్స్ దగ్గర వచ్చినప్పుడు స్టొమాటో ఉంటుంది. అదే రూట్స్ దగ్గర ఉన్నప్పుడు హెయిర్స్ ఉంటాయి కదా, కింద హెయిర్స్ లాగా ఉంటాయి కదా, అది వాటర్ అబ్జర్ప్షన్ యూజ్ అవుతుంది. ఇది ట్రాన్స్పిరేషన్ వాటికి యూజ్ అవుతుంది స్టొమాటో. అండ్ ఆల్సో గ్యాసెస్ ఎక్స్చేంజ్ చేయడానికి కూడా స్టొమాటో యూజ్ అవుతుంది. దీని గురించి మళ్ళీ మాట్లాడదాము. ఇది ఎపిడర్మిస్ దేనివల్ల అంటే ప్రివెన్షన్ ఫ్రమ్ ఇంజురీ కాకుండా ప్రివెంట్ చేయడానికి, వాటర్ కూడా లాస్ అవ్వరాదు, దానికోసము మైక్రోబ్స్ నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది. దీని యొక్క ఫంక్షన్స్. ఇది ఏం ప్రొడ్యూస్ చేస్తుందంటే క్యూటిసెల్, వ్యాక్సీ మెటీరియల్. సో టు ప్రొటెక్ట్ ఫ్రమ్ మైక్రోబ్స్, ప్రివెంట్ ఫ్రమ్ ఇంజురీ, ప్రివెంట్ ఫ్రమ్ లాస్. స్కిన్ లాగా మన ట్రీకి ఒక స్కిన్ లాగా వర్క్ చేస్తుంది. నెక్స్ట్ మనం కార్క్ గురించి మాట్లాడదాం. కార్క్ వచ్చేసి బార్క్లో ఒక టైప్ ఆఫ్ స్పెషల్ టిష్యూ ఆఫ్ బార్క్. దీని సెల్స్ డెడ్ అవుతాయి. థిక్ సెల్ వాల్ ఉంటుంది, ఫిల్డ్ విత్ సబరిన్. ఇది గుర్తుపెట్టుకోండి అంతే. కార్క్ సంబంధించింది సబరిన్. ఇది వాటర్ ప్రూఫ్, ప్రివెంట్ వాటర్ లాస్కి ప్రివెంట్ కావడానికి ఇది ఉంటుంది. మనకు డెజర్ట్లో వాటిలో కూడా కొన్ని ప్లాంట్స్కి వాటర్ లాస్ కారాదు కాబట్టి ఇవి ఎక్కువ రిలీజ్ అవుతుంది. సో ఇవి ఎపిడర్మిస్, ఈ కార్క్ ఎక్కువ యూజ్ అవుతుంటాయి. అలా హీట్ అండ్ కోల్డ్ ప్రొటెక్ట్ చేయడానికి వాటికి కార్క్ యూజ్ అవుతుంది. వీటంతో పాటు మనం మెయిన్ ఇంపార్టెంట్ ట్రాన్స్పిరేషన్, గట్టేషన్ గురించి చూస్తే ఈ వీడియో అయిపోతుంది ఇంతకి. ఒక్క నిమిషం, ఐ విల్ రైట్ క్లీన్ చేస్తాను. ట్రాన్స్పిరేషన్ అంటే లాస్ ఆఫ్ వాటర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వాటర్ వేపర్. వాటర్ అనేది ట్రీలో ఉన్న లీవ్స్ దగ్గర ఉన్న స్టొమాటోలో నుంచి బయటికి పోతుంది. అది ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వాటర్ వేపర్లో పోతుంది. వాటర్ వేపర్లో నుంచి పోతుంది. ఇది ఎలా అంటే ఎవాపరేషన్ వల్ల జరుగుతుంది. సన్లైట్ పడడం వల్ల హీట్కి వాటర్ ఎవాపరేట్ అవుతుంది కదా, అలా పోతుంది. వాటర్ వేపర్ లాస్ అయిపోతుంది. ఇక్కడ ఏం చేస్తుందంటే ట్రీలో కింద నుంచి పై వరకు వాటర్ని పుల్ చేస్తుంది. ఇక్కడ ఏం జరుగుతుంది? పుల్లింగ్ జరుగుతుంది. పుల్లింగ్ అనేది జరుగుతుంది. హీట్ వల్ల వీటి వల్ల పైకి వాటర్ వస్తున్నాయి. ట్రాన్స్పిరేషన్ వల్ల వాటర్ వేపర్ బయటికి వెళ్ళిపోతుంది. కూలింగ్ ఎఫెక్ట్ జరుగుతుంది. ఎవాపరేషన్ అంటే కూలింగ్ ఎఫెక్టే కదా. హెల్ప్స్ అప్వర్డ్ మూమెంట్ ఆఫ్ వాటర్. దీన్ని ట్రాన్స్పిరేషన్ పుల్ అంటాం. దీనివల్ల ఏమవుతుందంటే వాటర్ పైకి పుల్ అవుతున్నాయి కాబట్టి ట్రాన్స్పిరేషన్ పుల్ అంటాం. ఇది ఎన్టీపీసీలో క్వశ్చన్ వచ్చింది. స్టార్టింగ్లో మీకు స్లైడ్లో చూపించాను కదా, ఇదే క్వశ్చన్ వచ్చింది. ఇది మ్యాక్సిమం మార్నింగ్ సన్లైట్ ఉన్నప్పుడే జరుగుతుంది. ట్రాన్స్పిరేషన్. గట్టేషన్ వచ్చేసి
గట్టేషన్ అంటే వాటర్ డ్రాప్లెట్స్ లాగా బయటకొచ్చేస్తది. వాటర్ డ్రాప్లెట్స్ లాగా బయటకొస్తుంది. ఇది ఎలా అంటే లీవ్స్ యొక్క మార్జిన్స్ ఉంటాయి గదా! ఇట్లా లీవ్స్ మార్జిన్స్ నుంచి బయటకొస్తాయి. త్రూ హైడోథాలజీ అంటారు. హైడోథోట్స్ అంటారు. ఎర్లీ మార్నింగ్ హై హ్యూమిడిటీ ఉన్నప్పుడు ఇది జరుగుతుంది. సన్‌లైట్ ఉన్నప్పుడు జరగదు. సన్‌లైట్ ఉన్నప్పుడు ఎవాపరేషన్ వల్ల ట్రాన్స్‌పిరేషన్ బయటకొస్తుంది. ఇది పుల్లింగ్ జరుగుతుంది. ఇక్కడ రూట్ ప్రెషర్ వల్ల వస్తుంది గట్టేషన్. రూట్ ప్రెషర్ అంటే కింద నుంచి పైకి దొబ్బుతుంది. పుష్ చేస్తుంది ఇది. ఇది ఎందువల్ల అంటే పుషింగ్ వల్ల వస్తుంది. ట్రాన్స్‌పిరేషన్‌లో పుల్లింగ్ పైన లీవ్స్‌లో మనకు స్టొమాటో అక్కడ ఉంటుంది కదా! పైన నుంచి మనకు ఇగ్గుకుంటుంది వాటర్‌ని పైకి పుల్ చేసుకుంటుంది దాని వైపు. ఈ హీట్ హీటొస్తుంది సన్‌లైట్ వల్ల పైకి లాక్కుంటుంది. ట్రాన్స్‌పిరేషన్, పుల్లింగ్ అంటాం. ఇక్కడ పుష్ చేస్తుంది. రూట్ ప్రెషర్ నుంచి పుష్ చేస్తాం గట్టేషన్‌లో. ఇవి 2 చాలా ఇంపార్టెంట్ చూడండి. పుల్లింగ్ వాటర్ కింద నుంచి పెద్ద పెద్ద ప్లాంట్స్‌కి పై వరకు ఎలా వెళ్తున్నాయంటే ట్రాన్స్‌పిరేషనల్ పుల్. ఒకవేళ వాటర్ గట్టేషన్‌లో ఎలా బయటకొస్తుందంటే పుషింగ్ రూట్ ప్రెషర్ వల్ల కింద నుంచి రూట్స్ అనేవి పైకి దొబ్బుతున్నాయి వాటర్‌ని. సో, ఇది. ఇక్కడ వరకు అర్థమైందనుకుంటున్నాను. నెక్స్ట్ మనం వచ్చేసి బేసిక్ క్వెషన్స్ చూద్దాము. ఈ కన్‌ఫ్యూజింగ్ క్వెషన్స్ ఉంటాయి. ఇన్ విచ్ సీజన్ వుడ్ షుగర్ స్టోర్డ్ ఇన్ ద రూట్ ఆర్ స్టెమ్ టిష్యూ బి ట్రాన్స్‌పోర్టెడ్ టు ద బర్డ్స్ విచ్ నీడ్ ఎనర్జీ టు గ్రో ఇన్ ప్లాంట్స్? ఏ సీజన్‌లో మనకు షుగర్ స్టోర్ అయి ఉంటుంది రూట్‌లో అది ట్రాన్స్‌పోర్ట్ చేస్తది బర్డ్స్‌కి. ఎనర్జీ టు గ్రో ఇన్ ప్లాంట్స్. ఏ సీజన్ అంటే స్ప్రింగ్. గుర్తుపెట్టుకోండి. క్వెషన్ కన్‌ఫ్యూజింగ్ అండ్ డిఫరెంట్‌గా ఉన్నందుకు నేను తీసుకున్నాను. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ నాట్ ఎ ఫంక్షన్ ఆఫ్ ఎపిడర్మిస్ ఆఫ్ ఎ ప్లాంట్? ఇందాక ఎపిడర్మిస్ గురించి చెప్పాను కదా! ప్రొటెక్షన్ కోసము ఫార్మేషన్ ఆఫ్ ఇన్సులేషన్ స్టేషనరీ ఎయిర్ లేయర్ విత్ ద హెల్ప్ ఆఫ్ హెయిర్ రెగ్యులేషన్ ఆఫ్ ట్రాన్స్పిరేషన్. ఎందుకు ట్రాన్స్పిరేషన్ రెగ్యులేషన్ ఇది అవుతుందంటే మనకి ఎపిడర్మిస్‌లోనే స్టొమాటో ఉంటుంది. స్టొమాటో ఫార్మ్ అయ్యేది ఎపిడర్మిస్ నుంచి లీవ్స్ దగ్గర. సో, స్టొమాటో నుంచే కదా జరిగేది మనకు. స్టొమాటో గురించి మనం మాట్లాడితే స్టొమాటో వచ్చేసి కిడ్నీ షేప్డ్ ఉంటుంది. టొమాటోలో మనకు గాడ్ సెల్స్ కిడ్నీ షేప్ ఉంటాయి. అవి ఓపెన్, క్లోజ్ అవుతాయి. స్వెల్ అయినప్పుడు ఓపెన్ అవుతుంది. వాటర్ బయటికి పోతుంది. అవి ష్రింక్ అయినప్పుడు క్లోజ్ అవుతుంది. వాటర్ లాస్ జరగదు. అలా వర్క్ అవుతుంది. ఇక్కడ పర్ఫార్మింగ్ ఫోటోసింథసిస్‌కి, ఎపిడర్మిస్‌కి ఫంక్షన్ లేదు. గ్రిత్. గ్రిత్ అన్న వెంటనే మీకు గుర్తు రావాల్సింది ఏమి గ్రిత్ రూట్ అండ్ స్టెమ్ రింగ్స్ అన్నాము. నేను రూట్ అండ్ స్టెమ్ సర్కిల్స్ అన్నప్పుడు కూడా లాటరల్ అని చెప్పాను. గుర్తుపెట్టుకోండి. ఈ క్వెషన్ ఇంత పెద్దగా ఉందనుకుంటారు గానీ, మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆప్షన్స్ చూడండి క్వెషన్స్ చదివేటప్పుడు. అంత పెద్దగా ఉన్న క్వెషన్స్ డెవలప్‌మెంట్, ప్రొలిఫరేషన్, డిఫరెన్షియేషన్, రీజనరేషన్. ఈ టాపిక్ వచ్చేసి నార్మల్ ప్లాంట్స్, సెల్స్ ఆఫ్ మెరిస్టెమాటిక్ టిష్యూ అని ఉంది. టిష్యూకి సంబంధించిన టాపిక్. మనం టిష్యూకి సంబంధించిన టాపిక్‌లో రీజనరేషన్ మాట్లాడము, ప్రొలిఫికేషన్ మాట్లాడము, డెవలప్‌మెంట్ అవన్నీ మాట్లాడము, డిఫరెన్షియేషన్ అనేది మాట్లాడతాం. డైరెక్ట్‌గా ఇలానే ఆప్షన్ చేసేయొచ్చు మీరింత చదువుకోకుండా. ఇదంతా చదివితే మీకేం లేదు మెరిస్టెమాటిక్ టిష్యూ ఉంది. ఇక్కడ అది దాని యొక్క ఎబిలిటీ లాస్ అయిపోతుంది. డివిజన్ యొక్క ఎబిలిటీ లాస్ అవుతుంది. దాన్ని ఏమంటారు? ఆ ప్రాసెస్‌ని ఏమంటారు అంటే మనం సెల్ డిఫరెన్షియేషన్ అని చెప్పాం స్టార్టింగ్‌లోనే. అది డైరెక్ట్‌గా ఇలా కూడా చేయొచ్చనమాట. మీరు ఇంత పెద్ద క్వెషన్ అని భయపడాల్సిన అవసరం ఏం లేదు. అవి ఈజీగానే ఉంటాయి. ఒకసారి చదివితే చాలు. డాష్ కన్సిస్ట్స్ ఆఫ్ రిలేటివ్‌లీ అన్‌స్పెషలైజ్డ్ సెల్స్ విత్ థిన్ సెల్ వాల్స్. సెల్ వాల్స్ థిన్‌గా ఉండేది ఏది? పారెన్కైమా. ఇంపార్టెంట్. అన్‌స్పెషలైజ్డ్ సెల్స్ విత్ థిన్ వాల్స్ మనకు పారెన్కైమా వస్తుంది. పారెన్కైమాలో వచ్చేసి 2 టైప్స్ స్పెషల్ ఉంటాయి కదా! క్లోరెన్కైమా, ఇంకొకటి ఏరెన్కైమా. ఎపిడెర్మిస్ ఆఫ్ ఎ డెజర్ట్ ప్లాంట్స్ హాస్ థిక్ వాక్సీ కోటింగ్ ఆఫ్ ఎపిడెర్మిస్ అంటే నేనేం గుర్తుపెట్టుకోవాలని చెప్పాను? క్యూటికిల్ అన్నా క్యూటిన్. సో, దీనివల్ల వాటర్ లాస్ కాకుండా చూసుకుంటుంది. ఈ వీడియో ఇంతే లాస్ట్. నేనిచ్చిన స్లైడ్ అన్నీ ఒకసారి చదివితే మీ అవే అన్ని క్వెషన్స్ అన్నీ చేయగలరు. ఇవి కొంచెం కన్‌ఫ్యూజింగ్ క్వెషన్స్ అనేసి తీసుకున్నాను నేను. ఒక్క నిమిషం. కన్‌ఫ్యూజింగ్ క్వెషన్స్ అని తీసుకున్నాను. మన టెలిగ్రామ్ ఛానెల్ జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్ ఛానెల్‌లో వచ్చేసి డైలీ కరెంట్ అఫైర్స్ ఉంటాయి. రైల్వేకి, ఎస్ఎస్‌సికి సంబంధించిన ఇంపార్టెంట్ అన్నీ మనం సెగ్రిగేట్ చేసి ఒక పీడిఎఫ్ చేసి తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం పెడుతున్నాం.
ఇప్పటికే చాలామంది జాయిన్ అయ్యారు. మీరు కూడా జాయిన్ అయ్యి యూజ్ చేసుకోండి. అలానే ఒక క్విజ్ గ్రూప్ ఉంటుంది మనది. డైలీ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ క్విజ్ పెడతాం. అదొకసారి క్విజ్ చేసి ఎక్స్‌ప్లనేషన్ విన్నారనుకో, మీకు ప్రాపర్‌గా ఆ రోజు జరిగిందో అని అర్థమవుతుంది. అలా మీరు డైలీ చేశారంటే మంత్లీ కంపైలేషన్ ఎక్కడ చదివినా ఈజీ అవుతుంది. మీకు రీకాల్ చేసుకోవడానికి. అందుకే మనం డైలీ కరెంట్ అఫైర్స్ పెడుతున్నాము. అలాగే ఇలా చెప్పిన టాపిక్స్ మీద కూడా క్విజ్ కింద కండక్ట్ చేస్తాం. మన పీడీఎఫ్ కూడా టెలిగ్రామ్‌లో అప్‌లోడ్ చేస్తాను నేను. అప్పుడే సెల్‌ది కూడా అప్‌లోడ్ చేశాను. ఇప్పుడు ఈ ప్లాంట్ టిష్యూ కూడా అప్‌లోడ్ చేస్తాను. నెక్స్ట్ వీడియో వచ్చేసి దీని కంటిన్యూయేషన్‌గానే ఉంటుంది యానిమల్ టిష్యూది. దానికన్నా ముందు ఇంకొక వీడియో మన సబ్‌స్క్రైబర్ మెసేజ్ చేశారు. 5 ఇయర్ ప్లాన్స్ మీద వీడియో చేయమని. 5 ఇయర్ ప్లాన్స్ మీద వీడియో చేయమన్నారు. నేను దీని మీద వీడియో రెడీ చేస్తున్నాను. ఈ షార్ట్ టైమ్‌లో మీకు 5 ఇయర్ ప్లాన్స్ మీద వీడియో వస్తుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియో ఏం చేయాలనేది కూడా మీరు నాకు కామెంట్ చేశారంటే నేను ఆ వీడియోని డెఫినిట్‌గా తీసుకొస్తాను. థ్యాంక్ యూ సో మచ్. ఇంతవరకు వాచ్ చేస్తున్న వాళ్ళందరికీ ఈ వీడియో మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ఈ పీడీఎఫ్‌ని ఒకసారి 2 టైమ్స్ రివైజ్ చేయండి. డెఫినిట్‌గా ఈ టాపిక్‌లో నుంచి క్వెషన్ అనేది మిస్ అవ్వదు. నేను ఇదే చెప్పాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.